యవ్వనస్తులకి ఈరోజు గురి లేదు. చాలామంది యవ్వనస్తులు ఈ టెక్నాలజీ వల్ల చాలా అవేర్నెస్ వచ్చేసింది వాళ్ళకి. పాప గురించి, సెక్స్ గురించి 9th క్లాస్, 8th క్లాస్, 6th క్లాస్ చదివే పిల్లలు కూడా అన్ని విషయాలు తెలుసుకుపోతున్నారు. దానికి దే నో వాట్ ఈజ్ వాట్, బట్ దే డోంట్ నో హౌ టు చూస్. మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టది, కానీ మంచి ఏదో తెలుసుకొని దాన్ని ఎన్నుకునే శక్తి లేదు మనుషుడికి. అందుకు వద్దు ఉండన్నాడు ప్రభు అప్పుడు. అందుకనే మనకు కూడా ఇంద్రియ నిగ్రహాలు పనిచేయడానికి కొంత టైం పెట్టాడు దేవుడు. చిన్నపిల్లోడికి తెలియదు ఇంద్రియ నిగ్రహాలు, మంచి చెడ్డలు తెలియవు పిల్లలకి. వాళ్ళు వేడి నీళ్ళలో చేయబడితే కాలుతుందని తెలియదు, కానీ వాళ్ళకి ఆ స్ఫూర్తి వచ్చినప్పుడు తెలుస్తుంది. అలాగా మనం అనవసరమైన విషయాలన్నీ తెలిసేసుకొని చిన్నప్పుడే ఇప్పుడు యవ్వన బిడ్డలందరూ కూడా చెడిపోతున్నారు. లైఫ్ స్పాన్ తక్కువైపోతుందండి. 30 ఏళ్ళకి ముసలోళ్ళు అయిపోతున్నారు. వైరాగ్యం వచ్చేస్తుంది, విసుగొచ్చేస్తుంది, జీవితంలో ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది యంగ్ పీపుల్కి. యవనస్తుల కోసం ప్రార్థించాలి. యవనస్తులు దేవుడికి కావాలి. యవనస్తులు దేవుడు వాడుకుంటాడు. యవనస్తుల ద్వారా దేవుడు తన కార్యాలు నెరవేరుస్తారు. మీరు చూస్తే బైబిల్లో ఎంతమంది యవనస్తులను దేవుడు కోరుకున్నాడో, ఎలా వాడుకున్నాడో, చరిత్రలో ఎంతమంది మిషనరీలను యవనస్తులను కోరుకున్నారో మనం చదివితే అర్థమవుతుంది. మన బిడ్డలు అందరూ, యవ్వన బిడ్డలు అందరూ రక్షించబడాలని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. దీనికి అన్నిటికీ ఒకటే మార్గం అండి, ప్రార్థన ద్వారా యేసయ్య పాదాల దగ్గరకు వెళ్ళటమే.